తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశారు. సభ పనిదినాలు, సబ్జెక్టులపై క్లారిటీ ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు టీ షర్ట్స్ పై కూడా బీఏసీలో వాడి వేడి చర్చ జరిగింది. టీ షర్ట్స్ వేసుకొని వస్తే తప్పేంటని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంటుకు రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని వెళ్లడం లేదా అని కూడా సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశారు. సభ పనిదినాలు, సబ్జెక్టులపై క్లారిటీ ఇవ్వనందుకు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు టీ షర్ట్స్ పై బీఏసీలో వాడి వేడి చర్చ జరిగింది. టీ షర్ట్ వేసుకొని వస్తే తప్పేంటని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంటుకు రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకుని వెళ్లడం లేదా అని కూడా సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ శనివారం వరకు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. వర్కింగ్ డేస్ అన్ని నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. అయితే ఇప్పటికే కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో కొనసాగుతుంది. గంటన్నరగా సుదీర్ఘంగా సాగుతుంది. మరో 1 గంట పాటు సాగే అవకాశం ఉంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ సభ్యుల నుంచి కావచ్చు, ఇటు అధికార పార్టీకి కౌంటర్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఎట్లా డిఫెన్స్ చేయాలనే దాని మీద మెయిన్ గా దీనిపైన ఇటు కేబినెట్ లో కావచ్చు, అదే రాజకీయ అజెండాతో పాటుగా ఈ అంశాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఈ సమావేశాల్లో రెవెన్యూ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పెడదామని ప్రభుత్వం భావించినప్పటికీ దానికి సంబంధించి కొన్ని డిజైన్ ఒపీనియన్ తీసుకోవాల్సిందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశాల్లో కాకుండా ప్రత్యేకంగా వచ్చే నెలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రెవెన్యూ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఇదే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి, ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో ఉంటాయని చెప్పిన నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ఈ కొత్త చట్ట సవరణ చేయనున్నారు. దీంతో పాటుగా పలు ఆర్డినెన్స్లు, మున్సిపల్ పరిధిలో ఏదైతే ఓఆర్ఆర్ లిమిట్ లోపల ఉన్నటువంటి 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది సమాచారం ఉంటుంది. ఈ అసెంబ్లీలోనే వీటికన్నీ ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. అదేవిధంగా మూసి ఏదైతే పునరీకరణ కావచ్చు, అదేవిధంగా మూసి పునరుజ్జీవనం చేస్తుంది. దాంతో పాటుగా హైడ్రాకు సంబంధించి
ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన కీలక ఆర్డినెన్స్లు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఆమోదం తెలుస్తుంది. 5 రోజుల పాటు సభ ఎలా నిర్వహించాలనే దాని మీద ప్రధానంగా ప్రభుత్వం చర్చ. థ్యాంక్ యూ శ్రీకాంత్.